బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాము రాజలింగమూర్తి హత్యకేసుపై మాట్లాడుతుంటే హరీష్ మాత్రం వాటర్ పై మాట్లాడుతున్నారన్నారు. కావాలనే పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఈ సంవత్సరం ఇంతవరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు. ఈ రోజు వరకు కూడా జరగలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా, ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది. మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రంకు 2 రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే, తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇవాళ బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు. 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు. శిలా విగ్రహాల్లాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు, పడి ఉన్నారు. ఇవాళ తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను అదే హరీష్ రావు ఆయనకే నా మెంబర్షిప్ అంటే మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంటే సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన. తెలంగాణని 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ, కోట్ల చుట్టూ, ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతా వెంకటరామనాయుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణ మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం మేము.